వెల్కమ్ టు మిహారీస్ కిచెన్. మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను మీకు చూపించే ఐటమ్ అన్ని ఫంక్షన్స్లోని కనపడే స్వీట్. అదేంటంటే బూరెలు. ఈ బూరెలు ఎంత సులువుగా చేయొచ్చో చూసేద్దాం. 1 కప్పు మినప్పప్పుని 2 గంటల ముందు నానబెట్టాలి. 1 కప్పు బియ్యాన్ని కూడా 2 అవర్స్ ముందు నానబెట్టాలి. 1 కప్పు శనగపప్పుని గంట ముందు నానబెట్టాలి. నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో తగినంత వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. శనగపప్పు ఉడికిందో లేదో చూసుకొని 1 కప్పు బెల్లం వేసి బాగా కలిపి ఉడికించాలి. మిక్సీ జార్లో ముందుగా నానబెట్టిన మినపప్పును వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ముందుగా నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉడుకుతున్న శనగపప్పు బెల్లం మిశ్రమంలో యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. గ్రైండ్ చేసిన మినపప్పు, బియ్యం మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా బెల్లం, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. బూరెల్లో పెట్టే పూర్ణాన్ని చాలా రకాలుగా చేస్తారు. కొబ్బరితోని, పెసరపప్పుతోని చేస్తారు. నేనైతే ఇక్కడ మీకు శనగపప్పుతో ఎలా చేయాలో చూపిస్తున్నాను. పూర్ణం దగ్గరికి అయ్యి చల్లారిన తర్వాత మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఈ పూర్ణాన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు, బియ్యం మిశ్రమంలో ఉంచి నూనెలో వెయ్యాలి. పూర్ణానికి పైన పెట్టే మిశ్రమాన్ని తోపు అంటారు. ఇది శనగపిండితో కూడా చేసుకోవచ్చు. బూరెలని బంగారు రంగు వచ్చేంత వరకు 2 వైపులా వేపాలి. బూరెలు చేసుకోవడం కష్టమైన పనే కాదు. చూసారా ఎంత సులువుగా బూరెలు చేసేసామో? అంతే, ఎంతో కమ్మగా రుచిగా ఉండే బూరెలు రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.